శత్రువు ఎక్కడున్నా వదిలిపెట్టకపోవడం, శత్రువు అంతు చూడటం, ఈ రెండిట్లో సిద్ధహస్తులైనటువంటి వాళ్ళు ఇజ్రాయెల్. ప్రపంచంలో ఏ మూలక పోయి దాక్కో, అదేదో మనకి పాత రోజుల్లో కనుక ఒంటి స్తంభం మీద దాక్కున్నా సరే పాము వెంటాడి చంపినట్టు అడిగి, అదేమో పురాణ కథ కానీ ఇక్కడ వాస్తవం మన కళ్ళెదురుగుండా కనబడేటటువంటి అత్యంత పవర్ఫుల్ వ్యవస్థ. ఏ పాలస్తీనా నుంచి ఒక మాస్ లాగా ఎగబడి ఇజ్రాయెల్ మీద 1200 మందిని ప్రాణాలు తీస్తే దానికి ప్రతిగా ఎన్ని వేల మంది ప్రాణాలు తీసిందో తెలియదు పాలస్తీనాలో. దెబ్బకి దెబ్బ, ఒకటికి 100, ఇది దాని మనస్తత్వం. తమ జోలికి రానంత వరకు అత్యంత స్నేహపూర్వకం. దానికి సాక్ష్యం మనం. భారత్ అంటే అపారమైన ప్రేమ, మన కోసం ఏమైనా చేస్తుంది, ఏమైనా ఇస్తుంది. అదే సందర్భంలో శత్రువుకి ఎలాగ భయపెడుతుంది అంటే తుత్తునీలైపోయిన పాలస్తీనాన్ని చూస్తే తెలుస్తుంది, వణికిపోతున్నటువంటి లెబనాన్ని చూస్తే తెలుస్తుంది, విలవిలలాడుతున్నటువంటి ఇరాన్ని చూస్తే తెలుస్తుంది. డాంబికమైన ప్రకటనలు చేసినటువంటి ఇరాన్ అధ్యక్షుడి దగ్గరికి అతిథిగా వెళ్ళినటువంటి పాలస్తీనా హమాస్ చీఫ్ని అక్కడ స్వయంగా వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ మిలిటరీ సంరక్షణలో ఉన్న గెస్ట్ హౌస్లోనే పేల్చేస్తే దిక్కుమొక్కు లేదు. చివరికి యుద్ధం చేస్తాం, ఇరాన్ అంతు, ఇజ్రాయెల్ అంతు చూస్తామని గంభీర ప్రకటన చేసి నెలలు గడిచిపోయినాయి, ఏమీలే. అలాంటిది మళ్ళీ హెజ్బుల్లా వాళ్ళతో పెట్టి ఓ పెద్ద ప్లాన్ చేసింది. హెజ్బుల్లాని ఒక రాత్రికి రాత్రి తుత్తునీయలు చేసి వదిలిపెట్టింది. అట్లాగే వీళ్ళతో సపోర్ట్లో ఉండేటువంటి ప్రతి లీడర్ని వేటాడి కాల్చి చంపుతుంది. డ్రోన్తో చేస్తుందా, దేంతో చేస్తుందా, ఏమైనా సరే. అనేక మంది కమాండర్లు పోయారు, అది హెజ్బుల్లా వాళ్ళు పోయారు, హౌతీ వాళ్ళు పోయారు, అలాగే ఎవరైతే హమాస్ వాళ్ళు పోయారు, ప్రముఖులందరూ చస్తూ ఉన్నారు వాళ్ళ దాంట్లో. ఇప్పుడు ఏకంగా 2 దేశాలలో ఉన్నటువంటి వాళ్ళని పేజర్ బాంబులతోనే లేపేసింది. రేపో మాపో ఈ చచ్చిపోయిన వాళ్ళల్లో ప్రముఖ నాయకుల లిస్టు బయటకు వస్తే దట్ ఈజ్ ఇజ్రాయెల్.